మానవీయ కోణంలో ఆలోచించి మూసీ సుందరీకరణకు కేసీఆర్ శ్రీకారం చుడితే సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మూసీ అభివృద్ధిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజేంద్రనగర్ పరిధి హిమాయత్ సాగర్లో పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, బీఆర్ఎస్ నేతలు, మూసీ ప్రాజెక్టు బాధితులు హాజరయ్యారు. మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవానికి కేసీఆర్ హయాంలో చర్యలు చేపట్టినట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నాగోల్, ఉప్పల్, అంబర్పేట్ మధ్య ఒక్క ఇల్లు కూల్చకుండా సుందరీకరణ చేపట్టామని తెలిపారు. 4,000 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ అని, ఇందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినా. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇల్లు గులగొడతా, రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా. అయ్యా 2.5 ఏళ్లలో హైదరాబాద్ లో గానీ, హైదరాబాద్ చుట్టూ గానీ, జీహెచ్ఎంసీలో గానీ, ఇవాళ ఓఆర్ఆర్ లోపల గానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరఫున? ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా, ఎన్ని వేల వందల ఇండ్లు గులగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? అందుకే ఇవాళ మేము అంటున్నాం, కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే నిన్న ఈయన విధ్వంసం గురించి మాట్లాడినాడు. కేసీఆర్ గారు ఆనాడు ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ అదిగో మీ కళ్ళ ముందే ఉంది. కేవలం 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే అక్కడ కనబడతా ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావావేశంతో, భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89 తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నాయి. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి, మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు.